హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇందాక వీడియోలో అయితే మనకి వాయిస్ రాలేదండి, ఇది క్లియర్గా ఉంది చూడండి. నేను R18 నా దగ్గర ఉన్నటువంటి పేపర్స్ మాత్రం పెడుతున్నాను. మీకు వచ్చేసి థర్డ్ ఫోర్త్ యూనిట్ వీళ్ళకున్న యూనిట్ మీకు లేదండి. ఓన్లీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్ మాత్రం అందులో ఉంటుంది. ఏవేవైతే లేదో నేను మెన్షన్ చేస్తాను చూడండి. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అల్గారిథం అని ఉంది కదా, దట్ F అండ్ G మీకు లేదండి. అండ్ సేమ్ రిమైనింగ్ ఆల్ ఈ 6th క్వశ్చన్ కూడా ఉంది. దీని తర్వాత ఏంటంటే దిస్ వన్ 7th వన్ అండ్ 8th 9th వరకు లేదండి. మళ్ళీ 10th 11th మీకు ఉంది. ఓకే, నేను 1 by 1 నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ పేపర్లో మీరు చెప్తున్నాను కదా, థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ తప్ప రిమైనింగ్ ఆల్ మీకు ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ షార్ట్ బిట్స్ ఈ విధంగా అడగడం జరుగుతుంది. నేను రీసెంట్గా చెప్పాను చూడండి, ఈ పేపర్లో లాస్ట్లో ఉంది చూసారా, 1 1 1 2 2 3 2 4 ఏమని ఇచ్చారు అంటే MR1 R2 అంటే మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్ R1 సెట్ R2 రాసిన తర్వాత వాటి ప్రోడక్ట్ ఇండివిజువల్ ప్రోడక్ట్ ఈక్వల్ కావాలి. అండ్ వాటి ట్రాన్స్పోజ్ తీసుకున్న తర్వాత R1 R2 ట్రాన్స్పోజ్ కూడా ఈక్వల్. ఇది డయాగ్రాఫ్ మీద ఎలా ఇవ్వాలి, రిలేషన్ ఇస్తే ఎలా రాయాలని చెప్పాను, అది చూసుకోండి కంపల్సరీగా. చూడండి అమ్మా, ప్రిన్సిపల్ డిస్జంక్టివ్ నార్మల్ ఫార్మ్స్ అండి. ఓకే, చాలా చాలా సింపుల్గా ఉంటాయి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ పేపర్ క్లియర్గా లేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది ఒక పేపర్. ఇక్కడ మనకి వచ్చేసి 8th 1 9th లేదండి 10th 11th ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్ అబౌట్ ద ట్రీ ట్రావెసల్స్ టెక్నిక్స్ గురించి చెప్తాను. ఓకే, క్వాంటిఫైయర్స్ అంటే ఏంటిది అండ్ లాజికల్ ఈక్వివలెన్స్, చిన్నది ఇచ్చేసి లాజికల్ ఈక్వివలెన్స్ అని అడిగారు. ప్రాపర్టీస్ ఆఫ్ లాటిస్ కూడా అడిగారండి. రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ NRA రిలేషన్ గురించి చూడండి. ఓకే, అండ్ వెల్ ఆర్డర్ ఫార్ములా మీకు ఉంటే చూసుకోండి బేటా. మెన్షన్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రీస్ గురించి మెన్షన్ చేయమన్నారు. డిఫైన్ కంప్లీట్ బైపార్టెడ్ గ్రాఫ్ విత్ అన్ ఎగ్జాంపుల్. కంపల్సరీ గ్రాఫ్స్లలో ఉన్న ప్రతి ఒక్క డెఫినేషన్ మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ చూడండి, చాలా చాలా సింపుల్గానే అడుగుతారు, బట్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. చూడండి అమ్మా, 5th 1 ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని అన్నారు. ఓకే, ప్రతి ఒక్కటి మనం లాంగ్ చేసినట్లయితే కంపల్సరీ ఇక్కడ ఇచ్చినటువంటి ఐసోమార్పిక్ గ్రాఫ్స్ నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఓకేనా, అండ్ ఈ పేపర్స్ అన్న R18 R20 వాళ్ళు చూస్తే కనుక మీకు థర్డ్ ఫోర్త్ యూనిట్ తప్ప రిమైనింగ్ చెక్ చేసుకోండి బేటా. మీకు ఈ షార్ట్ బిట్స్ ఒక ఐడియా రావడం కోసమని నేను చూపిస్తున్నాను. ఓకే, డిఫైన్ ప్రిడికేట్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, డిస్జంక్టివ్ ఆఫ్ 2 ప్రపోజిషన్స్ గురించి ఇవ్వమన్నారు. డిఫైన్ ఏ టాటాలజీ అండ్ కాంట్రడిక్షన్ విత్ దేర్ ట్రూత్ టేబుల్స్ అని అడుగుతున్నారు. ఓకేనా, ఇవ్వండి మన క్వశ్చన్ పేపర్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ కామెంట్ సెషన్ నుంచి కమెంట్ చేయండి. ఇది వచ్చేసి దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఇది ఇక్కడి వరకు నాన్ కరోనా అండి. దీని తర్వాత కరోనా ప్యాటర్న్లో వాళ్ళకి 8 క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ చేయమన్నారు. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక ఐడియా కోసం. ఓకే, నా దగ్గర మాత్రం ఈ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఎవరి దగ్గరైనా R22 క్వశ్చన్ పేపర్స్ ఉంటే నాకు సెండ్ చేయడానికి ట్రై చేయండి బేటా. ఓకే బేటా, అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.